వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ చరిత్రలో ఇంకా మాట్లాడితే భారతదేశంలో అన్ని రాష్ట్రాల శాసనసభ చరిత్రల్లో ఏ శాసనసభకి కూడా లేనటువంటి ఒక అత్యంత చెత్త రికార్డ్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఈ రోజు మూట కట్టుకుంది. వాస్తవం ఈ క్రెడిట్ అంతా కూడా మాన్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే చెందుతుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఏమన్నా నాకు అర్థం కావట్లా. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఇంత భారీ విజయం ఇచ్చిన తర్వాత కరెక్ట్ గా 5 సంవత్సరాల పరిపాలన ముగుస్తుంది అన్న ముందు మూమెంట్ లో జరుగుతున్నటువంటి ఆఖరి బడ్జెట్ సమావేశాలకి ఈ రోజు కోరం లేక, అంటే సరిపడినంత సభ్యులు లేక సభ వాయిదా పడిపోయింది. ఇక పూర్తిగా ముగిసినట్టే. రేపు మనం ఢిల్లీ వెళ్ళిపోతాడు ముఖ్యమంత్రి గారు మోడీ గారిని కలవడానికి. కానీ ఇక్కడ సభ మాత్రం ఇన్ని కోట్ల రూపాయలు తగవేసి చేసే సభకి మాత్రం వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యేలు ఎవరు అటెండ్ అవ్వలేదు. కేవలం పొద్దున్న 3 మాత్రమే వచ్చారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఆ వీడియోని ఒకసారి చూడండి. శాసనసభ ప్రవేశ ద్వారం ఇది. తెలుగుదేశం శాసనసభ్యులందరం కూడా 5 నిమిషాలు తక్కువ 9కి వచ్చి సభలు 9 గంటలు జరపాలని చెప్పి నోటీస్ ఇచ్చారు కాబట్టి మేము 5 నిమిషాలు తక్కువ 9కే వచ్చాం. ఇప్పుడు 9:10 నిమిషాలు అయింది. శాసనసభ కనీసం బెల్ల కొట్టలేదు. ఎందుకు కొట్టలేదంటే లోపల వైసీపీకి చెందినటువంటి 3 శాసనసభ్యులు ఉన్నారు. అంటే ఈ ముఖ్యమంత్రి మీద, ఈ ప్రభుత్వం మీద వైసీపీ శాసనసభ్యుడికి ఏం నమ్మకం ఉందో ఈ రోజు ఈ శాసనసభ సాక్షిగా ఈ రోజు తెలిసింది. ఏది ఏమైనా సరే ప్రజాస్వామ్యాన్ని నమ్మినటువంటి వ్యక్తులుగా శాసనసభలో మాకు ఏ అవకాశాలు ఇవ్వకుండా, ప్రజా సమస్యలు లేవనెత్తకుండా, మమ్మల్ని ఎన్ని అవమానాలకు గురి చేసిన ప్రజల గురించి శాసనసభకు వచ్చి మా బాధ్యతని మేము నిర్వహిస్తున్నాం. ఇంత దారుణం ఎప్పుడు కూడా లేదు. 9-8 నిమిషాలు అయింది. ఇంత దారుణం ఏది ఏమైనా సరే ఈ 5 సంవత్సరాలు ఈ శాసనసభలో ఈ రాష్ట్రానికి ఉపయోగపడినటువంటి ఒక్క చట్టం కూడా చేయలేదు. ఈ శాసనసభలో ఏ చట్టం చేసినా సరే ఈ రాష్ట్ర వినాశనానికి దారితీసిన చట్టాలే చేశారు. అందుకే ఈరోజు ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియజేస్తున్నాం. దయ ఉంచి ప్రజలారా ప్రతి ఒక్కరు ఆలోచించండి. శాసనసభ అంటే ఈ రాష్ట్రానికి ఒక దేవాలయం. 5 కోట్ల మంది ప్రజలకి న్యాయం చేసినటువంటి సభ. ఈ సభని ఇంత దారుణంగా తయారు చేశారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖం చూడాలన్నా, శాసనసభకు రావాలన్నా నీ శాసనసభ్యులే ఈ రోజు రావడం లేదంటే ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోమని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. 10 నిమిషాలు అయింది. మేము ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వాళ్ళగా శాసనసభని గౌరవించాలని 5 నిమిషాల తక్కువ 9కి వస్తే నీ అధికార పార్టీ సభ్యులు ఒక్కరు కూడా రాలేదంటే బుద్ధి తెచ్చుకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చూసారుగా. 8:55 మేము వచ్చాము. 9 గంటలకల్లా సభ ఉంటుంది అని చెప్పి అనగానే, కానీ 9:10 అవుతుంది. ఇప్పటికీ అసెంబ్లీ బెల్ కూడా కొట్టలేదు. కనీసం వైఎస్ఆర్సీపీ సభ్యులు ఎవరున్నారని చూస్తే కేవలం 3 మాత్రమే వచ్చి అటు ఇటు తిరుగుతున్నారు లోపలికి వెళ్ళి. మరి ఇది పరిస్థితి అని చెప్పి సో సభ క్యాన్సిల్ చేశారు. మొత్తానికి వీళ్ళు రాలేదు అన్నటువంటి దాంతో ఇంకా ఏమనాలి. సో దీని మీద సోషల్ మీడియాలో ఒక చిన్న మీమ్ అనేది సర్క్యులేట్ అవుతుంది. ఏంటంటే, అన్నయ్య మీద అద్భుత వ్యూహంతో ఎమ్మెల్యేలు దాదాపుగా తిరుగుబాటు బావుట ఎగరేశారు. ఇందులో 11 మందికి జ్వరం వచ్చింది, 3కి కడుపు నొప్పి వచ్చింది, 8 మందికి బస్సు మిస్ అయింది, 28 మందికి కోర్టు వాయిదా ఉంది, 22 మంది గోడ దూకేసి టీడీఎల్పీలో కూర్చున్నారు, 25 మంది ఫోన్లు ఎత్తట్లేదు, 19 మంది ఫోన్ బ్లాక్ చేశారు, 4 మంత్రులు మాయమైపోయారు. మాకెందుకయ్యా నీ గోల ఇదంతా అని చెప్పి తవడ మీద కొట్టినట్టుగా చేశారు మొత్తం ఎమ్మెల్యేలందరూ వైఎస్ఆర్సీపీ నుంచి అని చెప్పి సోషల్ మీడియాలో ఒక మీమ్ ఇదవుతోంది. అసలు కనీసం ఈసారి ఒక 10-17 సీట్లన్నా గెలుచుకోగలుగుతుందా వైఎస్ఆర్సీపీ అన్నటువంటి ఒక క్వశ్చన్ కూడా రేస్ చేస్తున్నారు. ఏమనుకోవాలి అసలు? ఇది మహాద్భుతమా, పరమాద్భుతమా, ఇంకేమన్నా విధి వైపరీత్యమా? కోరం లేక అసెంబ్లీ ఆగిపోవాలా? ప్రజల గురించి తీసుకునే నిర్ణయాలు, ఇక్కడ ప్రజల గురించి కాదు కదా, ఇక్కడ తీసుకునే నిర్ణయాలని వ్యక్తిగత నిర్ణయాలు ఉంటాయి కదా పార్టీకి సంబంధించి. అది మైండ్కి కొంచెం అడ్జస్ట్ అవ్వాలన్నమాట. ఎందుకంటే ఎన్నికలు వచ్చాయి కాబట్టి పాత ఏం జరిగింది అన్న పాయింట్ లో ఏది మంచి ఏది చెడు అనేది పూర్తిగా విశ్లేషణ చేస్తూ ఉంటాం కాబట్టి దాన్ని అక్కడికి వదిలేసేయాలి.
సో ఇంతమంది ఒకేసారి హాజరవ్వకుండా కేవలం ముగ్గురు మాత్రమే హాజరయ్యారు వైఎస్ఆర్సీపీ నుంచి అంటే ఏమనాలి? వీళ్ళకి ఏమనాలి? వీళ్ళని ఎన్నుకున్నాం కదా ప్రజలు. చెప్పండి ఒక మాట, ఇక్కడ పార్టీలకు అతీతంగా ప్రజలు చెప్పండి, వీళ్ళని అందరినీ ఎన్నుకున్నాం కదా, వీళ్ళు అసెంబ్లీకి కూడా వెళ్లకుండా ఈ రకంగా చేస్తే వీళ్ళని ఏమనాలి? అలాగే వీళ్ళు రాకుండా చేయగలిగిన నిర్ణయాలు తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన్ని ఏమనాలి? ఏం చెప్పాలి అసలు? కానీ ఈయన మాత్రం ఏం చేస్తున్నాడు? ఏం వెలగబెడుతున్నాడు అసలు? రేపు ఢిల్లీ వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది, బడ్జెట్ ఇవాళ పూర్తి చేసి వెళ్లాల్సి ఉంది, దానికి సంబంధించి చెప్పాల్సింది ఉంది. ప్రభుత్వం ఏ తప్పులు చేసింది అనే దాని మీద వివరణాత్మకమైనటువంటి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఇది ఇలా జరిగింది, ఇది మా అంతటి మేము చేసింది కాదని ఇంకోటని చెప్పుకోవాలి. ఇవి ఏవీ లేకుండా హ్యాపీగా సార్ వచ్చేయమంటారా సార్, వచ్చాయి, వెళ్ళిపోవడం, కలవడం, లాస్ట్ లో సార్ 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 ప్లీజ్ సార్ ప్రత్యేక హోదా గురించి ఆలోచించండి సార్. ఎందుకు ఇలాంటి అడుక్కు తినే పనులు? ఎస్ డెఫినెట్ గా, ఎందుకంటే కమాండ్ అనేది లేదు, ఇంకా మిగిలిందంతా కూడా అంతే కదా. సో అలాగా మొత్తం అసెంబ్లీ అంతా ఈ రోజు గైర్హాజరు కావడం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనగా భావించాలి. ఇలా అసెంబ్లీలకు గైర్హాజరు అయ్యేటువంటి ముఖ్యమంత్రి లేదు ముఖ్యమంత్రి అనుచరులు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు అవ్వలేదు అన్న దాని మీద సజ్జల గారు ఏం చెప్పలేదా? ఎందుకంటే మా ఎమ్మెల్యేలు మాకుంటారు, మా మంత్రులు మాకుంటారు, మా వాళ్ళు వేరు అని ఇంకేం మాట్లాడలేదేమో అన్నటువంటిది కూడా వస్తుంది. రెండోది, ఇక్కడ కోరం లేకపోవడానికి ఇంకొక కారణం కూడా చెప్తున్నారు. ఏంటి అంటే ఇవాళ దిక్కుమాలిన యాత్ర 2 అనేటువంటి సినిమా ఒకటి రిలీజ్ అయింది. ఆ సినిమా చూపించడానికే వీళ్ళందరినీ మాన్పించేశాడు జగన్మోహన్ రెడ్డి అన్న ఇది కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. మరి వాళ్ళని ఏమనాలి? ఇలాంటి వాళ్ళని ఎన్నుకుని సభకి పంపించడం అనేది ఎంతవరకు సమంజసం? ఇలాంటి నాయకుల్ని అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.